హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. మెంబర్స్కి ఎక్స్క్లూజివ్ వీడియోస్, ముందుగానే వీడియోస్ చూసే అవకాశం, ఎర్లీ యాక్సెస్ మరియు స్పెషల్ కంటెంట్ ఇస్తాను. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ తీసుకురాగలను. జాయిన్ అవ్వండి అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 51. ఆ రోజు మొత్తం మీరాని చూస్తూ ఉండిపోయిన సూర్యకి అసలు కంటి మీద కునుకు అనేదే లేదు. తను ఇలా అవడానికి కారణం తను అని అనుకోగానే తెలియని పశ్చాత్తాపం మొదలైంది. దాన్ని బయటకు చూపిస్తే సూర్య ఎందుకు అవుతాడు? అందుకే తనలో పశ్చాత్తాపం మొదలైనా సరే మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ క్షణం తెలియదు సూర్యకి తను చేసిన ద్రోహానికి త్వరలోనే పగ తీర్చిపోబోతుందని. ఇక్కడ ప్రభావతి గారికి మొత్తం పూసకొచ్చినట్టుగా చెప్పిన హారికని చూస్తూ నిలువున స్తంభించిపోయారు. వెంటనే లాగిపెట్టి కొట్టారు హరితని. అత్తయ్య ఎందుకు కొడుతున్నారు అని కోపంగా మాట్లాడితే మాట్లాడుకో, మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇప్పటి నుంచి చెప్తున్నాను, సూర్య భార్య మీరా మాత్రమే ఉండాలి. అది ఆ దేవుడు కూడా మార్చలేని విధిరాత. నా మాయ ప్రేమతో సూర్యని మళ్ళీ నా వైపు తిప్పుకుంటాను. నా మాట వినేటట్టు నేను చేస్తాను. మీరంటున్నది తప్పు అని నేను నిరూపిస్తాను. తననే కన్నింగ్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తూ, నువ్వు నిజంగా ఇలా చేయగలుగుతావు అనుకుంటున్నావా? సూర్య ఎప్పటికీ నీ చెప్పు చేతుల్లో ఉంటున్నాడని. అవును అని గర్వంగా అంది హారిక. అది నీ మూర్ఖత్వం. అత్తయ్య, ఇప్పుడేంటి మీరు సూర్యకి మొత్తం నిజాలని చెప్తే నమ్ముతాడని మీరు అనుకుంటున్నారా? నమ్మడం కాదు, ఎవరు చెప్పినా వినని సూర్య, నువ్వు నీతోటే చెప్పావు. ఎలా? ఇలా అని తన బ్యాగ్లో అప్పటి వరకు ఉన్న కెమెరాని చూపించి అంది. అతియ కొంచెం ఆశ్చర్యంగాని, అది ఇవ్వండి ముందు అని కోపంగా అరిచి లేస్తుంటే కాలు నొప్పితో విలువెల్లాడింది. మళ్ళీ హాస్పిటల్ బెడ్ మీద పడిపోయింది. అరవకు, నువ్వు చేసిన మోసం అయితే నేను చేసింది కూడా మోసం అవుతుంది. ఒకవేళ నువ్వు చేసింది మోసం కాకపోతే నేను చేసింది కూడా మోసం కాదు. ఇప్పటి వరకు నీ ఆటలన్నీ సహించాను, భరించాను. ఎప్పుడైతే ఆడపిల్ల జీవితం నాశనం అవ్వడానికి కారణం మెయిన్ నువ్వని సృజన కారణం అని తెలిసిందో, ఇక్కడ మనుషుల మధ్య ఉండడం కరెక్ట్ కాదు. ఇది వెంటనే సూర్యకి చూపిస్తాను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మనసులో అనుకుంది, ఇప్పుడు కానీ సూర్యకి నిజం తెలిస్తే నన్ను అసహించుకుంటాడు. లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? సూర్యకి నిజం తెలియకముందే నేను ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని మనసులో మళ్ళీ కొత్త ఆలోచన చేస్తుంది హారిత. మరుసటి రోజు మెల్లగా మలికి వచ్చింది మీరాకి. నిన్నటి నుండి ఏమీ తినకపోవడం వల్ల మౌలానా మళ్ళీ సూర్య కొట్టిన దెబ్బలు గట్టిగా తగలడంతో మత్తుగా నిద్ర లేచింది. తన ఎదురుగానే ఉన్నాడు సూర్య. ఒక మూలన బెడ్ లైట్ వెలుతురులో ఆఫీస్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్నాడు. తనని చూస్తేనే అర్థమవుతుంది అసలు రాత్రి నుండి నిద్ర లేదు అని. అయినా సరే తన వైపు చూడకుండా మెల్లగా లేవబోతుంటే అది గమనించిన సూర్య, ఎందుకు లేస్తున్నావు? నాకు చెప్తే నేను తీసుకుని వెళ్ళేవాడిని కదా. మీ కపట ప్రేమ ముందు ఆపండి, చాలా చిరాగ్గా ఉంది. మీరా ఆపమని చెప్పానా? మీ నోటి నుంచి నా పేరు వినడం కూడా నాకు ఇష్టం లేదు. మీరు ఒక పెద్ద సైకో. అదేంటి సాడిస్ట్ అన్నావు కదా. నేను ఇంత సీరియస్గా అంటున్నా సరే మీకు సరదాగా అనిపిస్తుందా? మీరమ్మా, అబ్బా మీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను అలా పిలవద్దని? అక్కడే ఉన్న దిన్నుని తీసి అతని ముఖం మీద కొట్టింది. వెంటనే అది ఊహించిందే కాబట్టి వెంటనే క్యాచ్ పట్టుకున్నాడు సూర్య. అసహనం కోపంతో కలిపి తన వైపు చూస్తూ, మీరంటే నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకు నన్ను పదే పదే విసిగిస్తున్నారు? మీ అమ్మ ఒక మూర్ఖురాలని చెప్పినా ఎందుకు నమ్మడం లేదు? దాంతో మౌనంగా అన్నాడు తప్ప మాట్లాడలేదు. అలా మాట్లాడలేని తనను చూసి విరక్తిగా కూడా ఒక నవ్వుతూ, అవునులే, పందిని శుభ్రం చేసినా సరే దానికి ఇష్టమైనది బురద నీరు, అందులోకి వెళ్ళి దొరుకుతుంది అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి. నీకు పంది తప్ప ఏది దొరకలేదా అని మనసులో నిట్టూర్పు విడిచాడు మన సైకోబాబు, సూర్యబాబుకి. ఫ్రెష్ అయి వచ్చిన మీరాకి రూమ్లో ఎవరూ లేకపోవడంతో, అమ్మయ్య ఇతను లేనట్టున్నాడు, నేను బట్టలు మార్చుకుంటే మంచిదేమో అని అనుకుంటూ ఫాస్ట్గా బట్టలు మార్చుకోపోతుంటే అప్పుడే బాల్కనీలో నుండి ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూస్తూ సానువులో నిలబడిపోయాడు. చేతిలో ఉన్న ఫోన్ వదిలేశాడు. ఫోన్ వదిలేసిన చప్పుడు వినిపించి వెనక్కి తిరిగి చూస్తుంది కంగారుగా. ఎదురుగా తనని చూస్తూ కనిపించాడు సూర్య. వెంటనే తన ఒంటి మీద నూలుపోగు లేకపోవడంతో కంగారుగా అనిపించే పక్కనే ఉన్న టవల్స్ తీసుకొని కట్టుకొని ఎందుకు లోపలికి వచ్చారో అని బాల్కనీలో ఉన్న విషయాన్ని మరిచి, కానీ అది ఏమీ గమనించుకున్నానే తనని చూస్తూ ఉండిపోయాడు సూర్య.
తన మెడ పాల కన్నా తేళ్ళగా తన ఒంటి రంగు తలస్నానం చేయడం వల్ల, తన ఎద భాగాన్ని ముంగురులో కప్పేసి ఉండడం వల్ల తనకు కనిపించలేదు. ఒక్కొక్క అడుగు ముందుకు వేసి వస్తున్నాడు సూర్య. కంగారుగా అనిపించింది. ఎందుకు వస్తున్నారు మీరు అని అడుగుతున్నా సరే అవతల ట్రాన్స్లో వస్తూ కనిపించాడు. మీకు చెప్తున్నాను కదా, ఎందుకు వస్తున్నారు, పిచ్చిగాని పట్టిందా, ఇక్కడి నుండి వెళ్ళండి అని కోపంగా అరుస్తుంటే తనని అసలు పట్టించుకున్నట్టే బిహేవ్ చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ తెల్లని టవల్తో ఉన్న తనని చూస్తూ మాయమర్చిపోయాడు సూర్య. సూర్య, నీకే చెప్తున్నాను, ఎందుకు వస్తున్నారు, పిచ్చికైన పట్టిందా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని తన దూరంలో అలా అరుస్తున్నా సరే ఎక్కడ బాబు చెవులకు వినపడనే లేదు కదా. ఆ క్షణంలో మీరా తప్ప తనకేదీ కనిపించడం లేదు కూడా. తన దగ్గరికి వస్తుంటే ఒక్కొక్క అడుగు వెనక్కి వేసి అక్కడ ఉన్న గోడకి గుద్దుకుంది. వెనుక గోడని చూసి అసహనంగా అనిపించి ముందుకు తిరిగేలోపు తన మీదకి వచ్చేశాడు సూర్య. మీరు 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 చాలా తప్పు చేస్తున్నారు, ముందు వెళ్ళండి, నేను బట్టలు మార్చుకుంటాను అని తడబడుతూ వణుకుతున్న గొంతుతో అంటుంటే తర్వాత మార్చుకో అని హస్కీ వాయిస్తో తన మెడ వంపున పెదవులను నిలిపాడు. గట్టిగా కళ్ళు మూసుకుంది మీరా. వెంటనే తేరుకుని పిచ్చిగాని పట్టిందా, ముందు వదలండి అని తనని తోసేసింది. అప్రయత్నంగా ఉన్న సూర్య బెడ్ మీద పడిపోయాడు. అప్పుడు స్పృహలోకి వచ్చాడు. తను ఏం చేయబోయాడో అని గ్రహించి మీరా వైపు చూశాడు. కోపంగా చూస్తూ ఉంది గుర్రుగా. నీకేమైనా పిచ్చి పట్టిందా, అసలు ఇలా ఎలా చేయగలుగుతారు, అది కూడా ఒక అమ్మాయితోని. వెంటనే తన చేతిని పట్టుకొని తన దగ్గరికి లాక్కున్నాడు. అలా లాక్కోవడంతోనే వెంటనే బెడ్ మీద పడిపోయింది మీరా. ఒక క్షణం తన మీద కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తున్న సూర్యని చూసింది. బలవంతంగా విడిపించుకోవాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ ఎప్పటిలానే తన ప్రయత్నం విఫలమై అన్నట్టు ఈసారి కూడా విడిపించుకోలేక కోపంతో చూసింది. మీకు మతుండే చేస్తున్నారా, ఎలా ప్రవర్తిస్తున్నారు సూర్య, నన్ను వదలండి, మీకు దండం పెడతాను ఉష్ అని అనడంతో విచిత్రంగా చూసింది తన వైపు. నీకే చెప్తున్నాను, ముందు నేను రిలాక్స్గా ఉండు. మీరు నా మీద నుండి లేస్తే నేను రిలాక్స్గానే ఉంటాను. మీకేం పోయే కాలం వచ్చింది, అసలు ఇలా నన్ను బాధిస్తున్నారు. నిన్నే కదా చెప్పాను మీరంటే నాకు అసహ్యం అని, నన్ను వదలండి మీరు అని ఏడుపు గొంతుతో కలిపి అంది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు మీ రూమ్లో కదా ఉండాలి, నువ్వు ఎక్కడ ఉంటే అదే నా రూమ్ కాదు, అది మీ రూమ్ అవుతుంది. ఇంతకు ముందున్న మీ రూమ్ ఇప్పుడు రూమ్. ఫస్ట్లో నేను ఉండదని మీకు కానీ పిచ్చి పట్టిందా, లేకపోతే మధుమరుపు వచ్చినట్టుంది. వస్తే ఏం చేస్తావు, హా అదే వస్తే ఏం చేస్తావు అంటున్నా. ఒకవేళ ఇదే కానీ నిజమైతే, మతిమరుపు కానీ వస్తే ఖచ్చితంగా మీ నుండి నేను దూరం అయిపోతాను. అప్పుడు నేను మీకు ఎవరో తెలియదు కదా. తన వైపు కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్తో చూసి నవ్వుతూ రెండు చేతుల్లో ఒక చేతితో పట్టుకొని టవల్ మీద నుండి తన నడుము మీద చేతులు వేశాడు. అదిరిపడి చూసింది మీరా. అది కొరియన్ సిరీస్లోనే సాధ్యమవుతుంది, మతిమరుపు రియల్ లైఫ్లో కాదు. ఎందుకు కాదు, నేను ఈ మధ్యనే బుక్ కూడా చదివాను. ప్రేమకు తీపే మధురిమ సీజన్ 2 సిరీస్లో మహిమ అదే అలియాస్ మధుమతి కూడా గతం మర్చిపోతుంది. ఉన్నప్పుడు తన వాల్యూ తెలుసుకోలేని సిద్ధు తను దూరం అయినప్పుడు వాల్యూ తెలుసుకున్నాడు. గతం గుర్తు చేయడానికి ప్రయత్నించకపోగా తనతో మళ్ళీ కొత్తగా ప్రేమించడం మొదలుపెట్టాడు. తన ప్రేమ కోసం ఎన్ని తిప్పలు పడ్డాడో చదివిన నా కళ్ళంటే నీరు వచ్చేసాయి. ఇక రియల్ లైఫ్లో జరిగితే అయితే నువ్వు మధుతో పోల్చుకుంటున్నావా, మీరు సిద్ధిలో లేరు అంటున్నాను. ఆ బుక్ ఏ పని లేక రాస్తున్న బుక్, దాంతో కంపేర్ చేసుకోకు. అసహనంగా అనిపించింది. మీకు మాటల్లో గెలవడం అంత సులభం కాదని ఒప్పుకుంటాను. నన్ను మీద నుండి లేవను, ఏం చేస్తావు. వెంటనే చేతుల్లో ఉన్న బలాన్ని మొత్తం ఉపయోగించి తనని తోసేసింది అనుకుంది. కానీ తన నుంచి కూడా కదలలేదు. ఈవిల్ స్మైల్తో తనతో వెంటనే ఇద్దరికీ కలిపి దుప్పటి మూసేశాడు సూర్య. ఇద్దరికి కలిపి దుప్పటి మూసేసిన సూర్యని చూసి కోపంతో లేవడానికి ప్రయత్నం చేసింది. ఏం చేస్తున్నారు మీరు, నాకు బాగాలేదు అని కళ్ళ నిండా నీరుతో అడిగితే అరవకు, అయినా ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు కదా, మరి ఎందుకు ఇంత పొద్దున్నే లేచాము అని హస్కీ వాయిస్తో తన మెడ మీద నుండి తన పెదవులను అద్దుతూ అంటుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆ క్షణం తెలియకుండానే తను ఏదో బరువెక్కిపోతుంది. వణుకుతున్న గొంతుతో, సూర్య మీరేం చేస్తున్నారో అర్థం కావడం లేదు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళేవండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అర్థం కాకపోవడానికి ఏమీ లేదు, నువ్వు చిన్నపిల్లవి కూడా కాదు కదా, నువ్వే అన్నయ్య అర్థం చేసుకోవాలి. నేను ఒకటి అడుగు చెబుతాను, నువ్వు అలా ప్రొసీడ్ అయిపోతే చాలు. సూర్య మీకేమైనా పిచ్చి పట్టిందా, ముందే నన్ను వదలండి అని కోపంగా గట్టిగా అరిచి తోసేసింది తనని. వెంటనే తనతో పాటు టవల్ కూడా ఊడొచ్చేసింది. కింద పడ్డాడు సూర్య. వెంటనే తను ఒంటి మీద ఏమీ లేమని గ్రహించి దుప్పటి కప్పుకుంది మీరా.
రాక్షసి! ఎందుకే అంత గట్టిగా తోసావు? మరి మీరు చేస్తున్నదేంటి? అర్థం తెలుస్తుందా? నేనేదైనా చేస్తాను ఎందుకంటే నేను నీ మొగుడిని. మొగుడు అయితే అన్నీ చేయాలని రూల్ ఉందా? అవును ఉంది. నువ్వు నా హక్కువు కాబట్టి చేశాను అని కోపంగా పైకి లేచి తన వైపు వస్తుంటే, మర్యాదగా అక్కడే ఆగండి. లేదంటే నేనేం చేస్తానో కూడా మీకు తెలియదు. పిచ్చి పిచ్చిగా ఉందా? ఎందుకు అంతలా వేషాలు వేస్తున్నారు? మీరేం చేయబోతున్నారో తెలుసుకోలేనంత అమాయకురాలిని అయితే కాదు. ఇప్పుడు మీరు ఎన్నైనా చేయొచ్చు. నేను అన్ని పడేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు. నేను మీరు చేసిన దానికి రిటర్న్ ఇస్తాను. అబ్బచ్చా! రిటర్న్ ఇస్తావా? ఏది ఇవ్వు అని తన మీదకి వస్తుంటే, సూర్య మర్యాదగా చెప్తున్నాను. మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు అని కంగారుగా చెప్పి దుప్పటిని కప్పుకొని పైకి లేచింది. అలా బెదిరిపోతున్న మీరాని చూసి మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. తనలో ఎప్పుడు చూడని విధంగా అలా ఉంటే తనని కొంచెంసేపు ఆడుకోవాలనిపించింది సూర్యకి. ఆడుకుందు ఆడుకుందు కానీ ఒక 2, 3 ఎపిసోడ్లు ఆగరా నాయన. మీరా ఏం చేస్తుందో నువ్వు కూడా ఊహించలేవు. వెంటనే తనని ఒక ఉదుటిలో లాగేశాడు దుప్పటిని. అలా లాగడంతో తన ఎదపర్వాలు బయటపడతాయని అనుకున్నాడు సూర్య. కానీ తను ఊహల్ని తారుమారు చేస్తూ ఇంకో దుప్పటి కూడా కప్పుకుంది. హే ఏంటిది? ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. లేదంటే నేనేం చేస్తానో మీకు తెలీదు అని కోపంగా అరిచింది తన మీద. వెంటనే తన దగ్గరికి వస్తున్నాడని గ్రహించి కోపంతో అక్కడే ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది మీరా. బట్టలు కూడా అక్కడే ఉండటంతో తలుపు వేసుకొని గడియ పెట్టుకుంది మీరా. వెంటనే డ్రెస్ లాంటిది కనిపించడంతో టాప్ అండ్ లెగ్గిన్ వేసుకొని వచ్చింది, తన కుర్రలను ముడి వేసుకోకుండా. మీరా వెళ్ళిన వైపే చూస్తున్న సూర్యకి అసలు నవ్వు ఆగలేదు. మీరా అలా బెదిరి పడిపోతుంటే కష్టంగా నవ్వును కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. రూమ్ డోర్ ఓపెన్ కావడంతో రాగానే అసలు గురించి మీరేమనుకుంటున్నారు అని కోపంగా తన మీదకి వస్తూ అరుస్తుంది. ఒక అమ్మాయి అలా బట్టలు మార్చుకుంటుంటే అలా చూడటానికి సిగ్గులేదా? అసలు మీ గురించి మీరేమైనా ఆలోచిస్తున్నారా? అనుకోకుండా అరుచుకుంటూ మీదకి వస్తుంటే అక్కడే ఉన్న సూర్య బ్యాలెన్స్ తప్పి బెడ్ మీద పడిపోవడంతో అప్రయత్నంగా లాగేసరికి బెడ్ మీద ఇద్దరు డబ్బని పడ్డారు. అలా పడటంతో ఎప్పటి నుంచో ఉన్న తప్పు పట్టడంతో విరిగిపోయిన కింద పడిపోయింది ఆ చప్పుడుకి. భయంగా అనిపించి సూర్య గుండెల్లో ముఖాన్ని దాచుకుంది మీరా. ఏం జరిగిందో అని తెలుసుకున్న మీరా చిన్నగా కళ్ళు తెరిచి ఎదురుగా పాల మిగడలా ఉన్న సూర్య బీరుబాడుని తనకు తారసి పడుతుంటే అప్రయత్నంగా ముందుకు తిరిగింది. తనను చూస్తూ ఉన్నాడు సూర్య. 2 చేతులు చాపి మీరా అగ్ని ఆస్వాదిస్తున్నాడు. ఏం జరిగింది అని అనుకుంటూ ఏదో తేడాగా ఉందని అనిపించి చుట్టూ చూసింది. మంచం విరిగిపోయింది. వాళ్ళు కింద పడటం కాటన్ పరుపు ఉండటం వల్ల వాళ్ళకేం కాలేదు. ఆశ్చర్యపోయింది మొదట. అది గ్రహించిన సూర్య ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టాడు. అలా నవ్వుతుంటే ఇంకో పక్క కూడా డబ్బును విరిగిపోయింది మంచం. ఆ చరికి ఇంకొంచెం నవ్వుతున్న సూర్యలో గుండెల్లో ముఖాన్ని పెట్టుకుంది. మంచం విరిగిపోయింది అని అనుకోవడం ఆలస్యం. నవ్వుతున్న సూర్య వైపు అలా చూస్తూ ఉండిపోయింది మీరా. ఎప్పుడూ గంభీరంగా ఉండే ముఖాన్ని దగ్గర నుండి చూసి చూసి చాలా బోర్ కొట్టేసింది. ఒక్కసారిగా అలా నవ్వుతున్న సూర్యని నవ్వుతున్న చంద్రుడిలా అనిపించాడు ఆ క్షణం. అలా చూస్తూ ఉండిపోయిన సూర్యని చూసి నవ్వుతూనే తన 2 చేతుల్లో తల వెనుక పెట్టుకుని ఏంటి అలా చూస్తున్నావు? నచ్చానా నీకు అని అనడమే ఆలస్యం. వెంటనే తన మీద నుండి లేచి అసలు నచ్చలేదు మీరు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే ఇంకొక సైడ్ కూడా విరిగిపోయింది. సూర్య మీద పడి అప్రయత్నంగా పెదవులు కలిశాయి. కళ్ళు పెదవి చూసింది మీరా. సూర్యలో కనిపించిన చిన్న చిరునవ్వు. ఎప్పుడైతే పెదవులు అలా కలిశాయో కంటిన్యూ చేయడం సూర్యవంత అయింది. కోపంగా విడిపించుకోవాలని ప్రయత్నిస్తుంటే ఎంతకీ పెదవులను వదలకపోగా సూర్య చాలాసేపు పెనిగిలాడిన తర్వాత తన పరిస్థితిని పాపం అనిపించి వెంటనే వదిలేశాడు. తనని ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. ముక్కు బుద్ధి లేదు, నిజంగా సిగ్గులేదు. ఇంత జరిగినా నాతో ఎలా ప్రవర్తించాలనిపించింది అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే తనని పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు సూర్య. అలా లాగడంతో తన ఎత్తైన మీర ఎదపర్వాలు సూర్య బాడీకి తగిలింది. చున్నీ వేసుకోకపోవడం వల్ల తన ఎదభాగం సూర్య కంటికి కనువింపుగా కనిపిస్తుంది. గుటకలు మింగుతూ తన వైపు చూసి ముందు వదలండి అని కోపంగా అరుస్తున్నా సరే తనని ఏమాత్రం పట్టించుకోకుండా తన నడుము దగ్గర నుండి తన ఎడమ ఎద వైపు చేరాయి తన చేతులు. ఇందాక నుండి కవ్విస్తున్న తన ఎద మీదకు చేరాయి. ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్లుగా ఉంది మీరాకి కూడా. దానికి అతీతం ఏం కాదు. సూర్య కన్నా తనకే ఇంకా ఎక్కువ కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. ఆడది ఎక్కడైతే లొంగుతుందో ఆ భాగాన్ని తాకేసరికి మీరా మాత్రం ఏం చేయగలుగుతుంది? తడారుతున్న గొంతుతో
ఏం చేస్తున్నారు అని అప్పటికి కిందకి మీదకి ఊగిసలాడుతున్న శరీరంతో అడుగుతుంది. వెంటనే తనలో గమనించిన మార్పులను చూసి ఫ్లిప్ చేశాడు సూర్య. అలా ఫ్లిప్ చేయడంతో మీరా కింద ఉంటే సూర్య పైన ఉన్నాడు. లోపల తన భాగం చేతి మీదకి చేతితో మర్దన చేస్తూనే ఉన్నాడు సూర్య. అలా చేస్తుంటే పక్కనే ఉన్న బెడ్షీట్ని పట్టుకుంది. భాగం టెన్షన్తో ఊగుతుంది. మీరా వల్ల కావడం లేదు. తనలో రేగుతున్న ఫీలింగ్స్ని అదుపు చేసుకోకపోతే సూర్య అంటే ఇష్టం లేదు, కానీ ముందు వరకు తన మీద ఉన్న ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని అదుపు చేసుకోలేక సతమతం అయిపోతుంది. ఈ ఛాన్స్ని ఏమాత్రం వదులుకోకూడదు అనుకున్న సూర్య ఆ మత్తులోనే ఉండగా తన పెదవులు ఊగుతున్న ఛాతి మీద నిలుపగా అదిరిపడి చూసింది. తనని చూస్తూ ఉన్న మీరాని చూసి ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడక్కడే ముద్దులు పెడుతూ తన పరవాలని ఛాతికి ఆరించి పెదవులతో తన మెడ భాగాన్ని రాస్తుంటే గట్టిగా బెడ్షీట్ని పట్టుకుంది. మెల్లమెల్లగా మైకం కమ్ముకుంది మీరాకి. తనని చూసి తన టాప్ తీయడానికి ప్రయత్నిస్తుంటే తన చేతి మీద చేతులు వేసింది వద్దు అన్నట్లు. పెదవుల మీద చేతిని ఆనించి ఆ చేతిని వెనక్కి తీసుకుంది. తను ఏం చేస్తున్నాడో సూర్యకి తెలుసు, కానీ మీరా మాత్రం మైకంలో ఉండిపోయినందువల్ల ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. మనసు, శరీరం, బుద్ధు అన్నీ వసంతప్పాయి. అదురుతున్న గుండెకు తోడుగా శ్వాస తన మెడ దగ్గర నుండి వరకు ఏది వదలకుండా బట్టల్ని పూర్తిగా తీసేశాడు. గట్టిగా కళ్ళు మూసుకొని ఉండిపోయింది మీరా. అన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ ఎత్తైన లోతులు తన దగ్గర పెదవులు నిలుపుతూ సుఖం వర్ణించలేనంతగా అయిపోయింది మీరా పరిస్థితి. వెంటనే తన దగ్గర ఉన్న బట్టలన్నీ రిమూవ్ చేసి ఇద్దరికి కలిపి దుప్పటి కప్పేశాడు. ఈసారి చాలా అంటే చాలా సుకుమారంగా కలిశాడు తనలో. పాపం అదే వాళ్ళు కలుస్తున్న ఆఖరి కలయిక అని తెలియక మెల్లగా మొదలైన వాళ్ళ కలయిక సుకుమారంగా అటు వేగంగా జరుగుతుంటే కంటికి కనులలో నిండి కన్నీరు కారిపోతుంది మీరాకు. మరో చోట 2 రోజులైనా తాగుతూనే ఉన్నాడు రుద్ర. కంటికి నిద్ర లేదు, శరీరానికి ఆకలి లేదు, అసలు ఎవరు ఇష్టం అనేది లేకుండా మరింత బారుగా తాగుతుంటే వదలని సూర్య. చిన్నప్పటి నుంచి అన్నిటిలోని నువ్వే ముందున్నావురా, ఈసారి మీరా విషయంలో నేను తప్పితే ఓటమిని ఒప్పుకోవాల్సిందే. అలా జరగడానికి వీలు లేదు. నీ మీద ఉన్న పంతంతోనైనా సరే మీరాని దక్కించుకుంటాను. ఏం చేయాలి మీరా అని అనుకుంటూ మందు బాటలను పగలగొడుతున్నాడు. అప్పటికే కంగారుగా డోర్ ఓపెన్ చేసుకుని వచ్చాడు పిఏ. తనని చూసి ఎందుకు వచ్చావు అని మరో పక్క ఉన్న బాటిల్ తీసుకొని తన ముందే విసిరాడు. సార్, మీ అమ్మగారు హాస్పిటల్లో చేరారు సార్. అయితే ఏం చేయాలి? వచ్చి తల దగ్గర దీపం పట్టాలా? సార్, అవేం మాటలు సార్, ఆవిడ మీ కన్న తల్లి. అయితే ఎవరికి గొప్పరా అని కోపంగా చెప్పి ఇక్కడి నుంచి దొబ్బే. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ క్షణం పియ్యకి. ఎంతో సుకుమారంగా మెత్తగా జరిగిన వాళ్ళ కలయిక గుర్తుగా మీరా పంటి గుర్తులు స్పష్టంగా కనిపించింది. తన మీద నుండి పక్కకి లేచిన పక్కన ఒరిగిన తనని చూసి అప్పుడు గుర్తుకు వచ్చింది తను ఏం చేసిందో. అప్రయత్నంగా కళ్ళల్లో నుండి కన్నీరు కారిపోయాయి. వెంటనే అది అదుపు చేసుకోలేక సూర్యని చూసి లేచి కంగారుగా పక్కనే ఉన్న టవల్ తీసుకొని కప్పుకొని వెళ్ళిపోయింది వాష్రూమ్లోకి. తనని చూసి సూర్య చిన్న చిరునవ్వు. నీకు నేనంటే ఇష్టమే, కానీ అది నువ్వు బయటపెట్టడం లేదు. ఎందుకే? నేను తప్పు చేశాను, కానీ నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను దూరం చేసుకోలేను. మీరు దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని మనసులో. కంగారుగా బాత్రూంలో షవర్ ఆన్ చేసిన తన ఒంటి మీద రుద్దుకుంది. అద్దంలో నుండి తనని తాను చూసుకుంది. ఎందుకు మీరు అతనికి నువ్వు లొంగిపోతున్నావు? అసలు ఇప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసా? ఎందుకు వాడికి నువ్వు లొంగిపోతున్నావు? వాడి టచ్కి నువ్వు ఎంతలా మైపంచిపోతున్నావా? ఎందుకు అని గట్టిగా తన శరీరం మీద రుద్దుకోవడం స్టార్ట్ చేసింది. ఎంతకీ మచ్చలు పోకపోవడంతో అసహనం, కోపం. తప్పు చేశాను, వాడికి దూరంగా ఉండాలనుకుంటే మరింత దగ్గర అయిపోతున్నాను. అసలు నీకైనా నువ్వు అర్థమవుతున్నావా అని ఏడుస్తూ మీరా స్నానం చేసి వచ్చేలేపు పని మనుషుల చేత మంచాన్ని తెగించాడు సూర్య. అప్రయత్నంగా బాత్రూమ్ డోర్ వైపు చూశాడు. ఎందుకీ బాత్రూమ్ డోర్ తెరుచుకోకపోవడంతో ఇది ఏం చేస్తుంది, నిజంగానే ఫీల్ అయిందా? మీరా ఏంటి ఇలా చేస్తున్నావు అని అనుకుంటూ ఉండగానే టవల్తో అప్పుడే బాత్రూమ్ డోర్ ఓపెన్ అయ్యి టవల్తో పక్క రూమ్లోకి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది కంగారుగా. అప్పుడే మంచం కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడంతో మీరా వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇప్పటికీ డ్రెస్ చేంజ్ చేసుకొని కనిపించింది. తనని వెనక నుండి హక్ చేసుకున్నాడు గట్టిగా. కళ్ళు మూసుకుంది మీరా. వదిలి సూర్య అని కన్నీళ్ళతో. ఎందుకే ఇప్పుడు ఈ కన్నీళ్ళు? అసలు నువ్వు నా జీవితంలో ఎందుకు వచ్చావు నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు కూడా నువ్వు ముట్టుకుంటే ఇలా నిస్సహాయంగా మారిపోతున్నాను. నాకు నువ్వు ఇష్టం లేదు, నన్ను వదిలే అని బేలగా. వదలలేను, ఎందుకంటే నాకు నువ్వు కావాలి. నువ్వు దక్కాలంటే ఏం చేయడానికైనా సిద్ధం. నీతో మాట్లాడాలని కూడా అనిపించడం లేదు సూర్య. నువ్వంటే నాకు ఎప్పుడు ఇష్టం లేదు, ఇది గుర్తు పెట్టుకో.
అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకొని ఆపాడు. "నువ్వేమైనా చెప్పు. కానీ నేను మాత్రం నిన్ను వదులుకోను. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇన్‌ఫాక్ట్ నీకోసం నేను పిచ్చోడిని కూడా అయిపోతాను." విరక్తిగా నవ్వింది మీరా. వెంటనే తన చేతిని విడిపించుకొని వెళ్ళిపోయింది కింద హాల్లోకి. అప్పుడే సూర్య వాళ్ళ నానమ్మ గారు రావడంతో ఆమెను చూసి ఏమాత్రం పలకరించకుండా కిచెన్‌లోకి వెళ్ళిపోయింది మీరా. తను కూడా కిచెన్‌లోకి వెళ్లి పిలుస్తుంటే మాట్లాడకుండా తన పని తాను చేసుకుంది. "మీరమ్మ ఒకసారి నా వైపు చూడు." తన వైపు చూసింది తప్ప మాట్లాడలేదు. "అమ్మమ్మ మీద కూడా నీకు కోపం ఉందా? నా జీవితం నాకేంటి కూడా అర్థం కావట్లేదు. ఏదో చేద్దామని ఇక్కడికి అడుగు పెట్టాను. కానీ నాకు అన్ని చోట్ల ఎదురు దెబ్బ ఎదురవుతుంది. కానీ నేను అనుకున్న పని మాత్రం అవ్వడం లేదు. ఒకసారి నేను చెప్పేది వింటావా? క్షమించండి. ఇప్పుడు ఎవరు చెప్పినా సరే నేను వినే పరిస్థితిలో లేను. నన్ను వదిలేయండి" అని చెప్పి తన పని తాను చేసుకోవడంతో అసహనంగా అనిపించింది ప్రభావతి గారికి. ఇంతకీ సూర్య ఎక్కడ? ఆయన ఇప్పటివరకు నన్ను టార్చర్ చేసి ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకున్నారు. వెళ్ళండి రూమ్‌లోకి. తన వైపు చూసి ఏం మాట్లాడలేక మౌనంగా మెట్ల మీద నుండి వెళ్ళిపోతుంటే అప్పుడు మంచు ఒక్కొక్కగా చక్కా పెట్టుకొని వస్తూ కనిపించారు పని మనుషులు. అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి. వెంటనే సూర్యని కలవాలని తన తక్షణ కర్తవ్యం గుర్తుకు వచ్చి సూర్య దగ్గరికి వెళ్ళింది ప్రభావతి గారు. అప్పుడు బాల్కనీలో నుంచొని ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నాడు సూర్య. సూర్య అని పిలిచిన గొంతుకు నాని అనిపించి వెంటనే చూశాడు. "ఏంటి నాని ఇలా వచ్చారో? నీతో కొంచెం మాట్లాడాలిరా." "చెప్పండి, ఏ విషయం మాట్లాడాలో." "ఒకసారి పెన్ డ్రైవ్ చూడు." "ఏంటిది?" "నిజాలు. ఆల్రెడీ నిజాలన్నీ తెలుసు కదా. ఇప్పుడు పెన్ డ్రైవ్తో ఎందుకు నానమ్మ? నీ తల్లి కానీ తల్లి గురించి ఉంది ఈ పెన్ డ్రైవ్లో" అని అనడంతో ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా వెంటనే అక్కడున్న ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూశాడు. అందులో సూర్య గురించి తను ఏవైతే మాట్లాడిందో మొత్తం అంతా ఉండడంతో పెద్దగా చలించలేదు. అదంతా చూసిన సూర్య ఎంతకీ రియాక్ట్ అవ్వకపోవడంతో "సూర్య" అని చిన్నగా కదిపింది. వెంటనే తన నానిని చూశాడు. "ఏంటి నాని, ఈ మ్యాటర్ గురించా?" "అవును నాన్న, ఎందుకు నువ్వు రియాక్ట్ అవ్వడం లేదు? ఇప్పటి వరకు తను నీ మీద ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తుంది. అలాంటి దాని నిజ నిజాలు తన నోటి నుంచి చెప్పినా సరే ఎందుకు నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు?" అని కొంచెం కోపంగా అరిచింది. "ఎందుకు రియాక్ట్ అవ్వాలి నానమ్మ? ఆ విషయాలన్నీ నాకు ముందే తెలుసు." ఈసారి ఆశ్చర్యపోవడం ప్రభావతి గారు వంతైంది. "ఏం మాట్లాడుతున్నావు సూర్య?" "నిజం నానమ్మ, ఈ విషయాలన్నీ నాకెప్పుడో తెలుసు. కానీ తెలియలేనట్టున్నాను." "ఎలా?" అని వణుకుతున్న గొంతుతో అంటుంది. తనని చూసి మీరాని ఎవరు ఇందులో ఇరికించారో అని తెలుసుకోవడం మొదలుపెట్టిన నాకు కొన్ని నిజాలు తెలిసాయి. అందులో మొత్తం కారణం మొదటి వ్యక్తి హరితామ్మనే. అలా అనడంతో ఒక అడుగు వెనక్కి వేసింది ప్రభావతి గారు. "మరి ఇంత తెలిసినా సరే నువ్వెందుకు కామ్గా ఉన్నావు? తండ్రి లేని నాకు చిన్నప్పటి నుంచి పగ కోసమే, పంతం కోసమో నా మీద ప్రేమ చూపించింది నానమ్మ. ఆవిడ ఇలా చేసిందంటే నాకు ఎంత బాధగా ఉందో ఒక్క క్షణం మీరే అర్థం చేసుకోండి. అలాగే నేను త్వరలో ఏం చేయాలో కూడా నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఆవిడ ప్రేమ గుడ్డిది అని నువ్వే అంటున్నావు. కానీ నువ్వెందుకు అంత కామ్గా ఉండిపోయావురా? వెళ్ళి అడుగుదాంరా" అని తన చేతిని పట్టుకొని అంటుంటే, "ఇప్పుడు ఆవిడని ఏం అడగొద్దు. ఇంకా నాకు కొన్ని తెలియాల్సిన విషయాలు ఉన్నాయి. అవి మొత్తం తెలిసిన తర్వాత అప్పుడు నేను ఏం చేయాలో అది నేను చేస్తాను." "ఏ విషయం?" "కొన్ని విషయాలు మీకు తెలియకపోవడమే మంచిది. ఇప్పుడు నేను ఇంత కామ్గా ఉన్నానంటే దానికి కారణం ఏం చేయలేక కాదు. ఇప్పుడు ఏం చేసినా సరే మీరే బాధపడుతుంది. ప్రతి క్షణం తనకి చేసిన అన్యాయం గుర్తు తెచ్చుకొని మరీ బాధపడుతుంది. ప్రస్తుతానికి మీరే పొజిషన్ కొంచెం బాగా అయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టండి. నువ్వు మారవురా, మారవు. మీరే ఇలా పరిస్థితిలో ఉండడానికి కారణం నీకు తెలియదు. కానీ నువ్వు ఇంత నార్మల్గా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నారా? అసలు నిజంగా దాన్ని ప్రేమలో పూర్తిగా మునిగిపోయావు. అది చూపించిన కపట ప్రేమ ముందు నీకు మనుషులు ఎవరూ ఆనటం లేదు నానమ్మ" అని బాధగా అనిపించింది. "మాట్లాడుకురా, మాట్లాడుకో. అసలు మీరా జీవితం ఇలా కావడానికి కారణం నువ్వు. నిజాలు తెలుసుకోకూడదు, దాన్ని బాధ పెట్టావు. ఇప్పుడు నిజాలు అన్నీ నీ కళ్ళ ముందు ఉన్నా సరే దాన్ని యాక్సెప్ట్ చేయలేక సతమతం అయిపోతున్నావు. ఎందుకు నాన్న? ఆ హరితని ఇప్పుడే అడిగి కడిగి పారేద్దాం. దేనికైనా ఒక టైం అంటూ ఉండాలి. ఆ టైం ఇప్పుడు మనది కాదు నానమ్మ. కొన్ని రోజులు వెయిట్ చేయండి." ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండమంటావు? మీరాని చూస్తే ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది.
మానసికంగా కృంగి కృషించిపోతుంది. అర్థమవుతుందా? టైం అని అనుకుంటూ కూర్చుంటే ఆ టైంలో నిన్ను దాటుకొని వెళ్ళిపోతుంది సూర్య. అప్పటి వరకు నువ్వు అమాయకుడివని, ఏమీ తెలియని వాడివని అనుకున్నాను. కాదు, నిజంగా ఒక వెర్రివాడివి. హరిత మాయలో పడిపోయిన ఒక వెర్రివాడివి అని కోపంగా చెప్పి వెళుతూ డోర్ దగ్గర ఆగింది. ఇప్పుడు కానీ నువ్వు ఆవిడనేం అనకపోతే చేజారిపోయిన మీరాతో ఉన్న నీ భవిష్యత్తు ఎప్పటికీ తిరిగి రాదు అని కోపంగా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. తనకు ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు ఆ క్షణం. చేజారిపోలేదు నానమ్మ, అంత గుర్తే ఉంది. నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ రాని అందరినీ కట్టగట్టి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేను ఎంతో నమ్మిన హరితమనే నన్ను ఇలా మోసం చేస్తుందని నేను కూడా అనుకోలేదు. నాకు చాలా బాధగా ఉంది, కానీ బయటికి చూపించలేదు. ఎందుకంటే నేను సూర్యని కదా. అప్రయత్నంగా తనకు మీరా గుర్తుకు రావడంతో మీరా ఎక్కడుందని కిచెన్లోకి వెళ్తే హడావుడిగా వంట చేస్తూ కనిపించింది. అక్కడే ఉన్న పని మనుషులు మీరాని పిలుస్తుంటే వద్దు అని సైగ చేశాడు. వెంటనే మీరు వెళ్ళిపోండి అని సైగ చేసి చెప్పడంతో ఒక్కొక్కరు జారుకున్నారు. కోపంతో దోషులేస్తే కనిపించింది మీరా. తనని అలా చూసి చిన్న చిరునవ్వు, అప్రయత్నంగా కంటి చివర కన్నీరు కూడా ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అలానే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి సూపర్ వీడియోస్ కూడా ఉంటాయి. తీసుకోలేని వాళ్ళకి మాత్రం 24 అవర్స్ వెయిట్ చేయాలి మీ వరకు ఆ వీడియో రావాలి అంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.